మాకు విడుదల ఉన్నది. నా ప్రాణము నా సర్వము నీవే, నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. తప్పిపోయిన వచ్చావు, 100 మంది కొరకు నీకు పోలేదు. తప్పిపోయిన నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, సరిగా పోయావు. ధృవీకరించగా నన్ను కొట్టివేయక, కథాలు సాగిను ఈ యొక్క ఆకాశాన్ని కానీ మనం చూసుకున్నట్లయితే మనకు తెలుసు దేవుడు ఇవన్నీ సృష్టించారు. మనుషుల్ని దేవుడు పుట్టించారు. ఇంకోటి ఈ యొక్క లోకం అంతటినీ కూడా దేవుడే సృజించారు. దేవుడు తప్ప ఇంకెవ్వరు కూడా ఇలాంటివి ఎవ్వరు కూడా చేయలేరు. అయితే చెప్తున్నారు ఒకసారి పరీక్షిస్తాడు. ఏం చేస్తాడండి? పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో దేవుడు అనుకున్న పరిపూర్ణత ప్రతి విశ్వాసికి, సంఘానికి, లోకంలో ఉన్న సంఘానికి రావాలని దేవుని యొక్క ఉద్దేశం, దేవుడి యొక్క నియమం, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఆలోచన. అయితే ఇక్కడ అంటాడు, అతడు నీతో చెప్పిన సూచక్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను అప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఎలాగనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను
ప్రేమించుచున్నారో లేదో ఉమ్. తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. నువ్వు ఎరగని ఇతర దేవతలను అనుసరించి పూజించుతావు. పెరిగిన మదిలోని ప్రేమ లేకున్నను మరి నీవు జీవించ వ్యర్థము. మదిలోని ప్రేమ లేకున్నను మరి నీవు జీవించ వ్యర్థము. యేసుని ప్రేమ శాశ్వతం, యేసుని ప్రేమ నిరంతరం. దేవునికి స్తోత్రం. రావి కోటి చేదుడు రమ్యమై నాకెంతో మంచిది, నాకెంతో ధన్యత, నాకెంతో మంచిది, నాకెంతో ధన్యత. నాకెంతో మంచిది, నాకెంతో ధన్యత, నాకెంతో మంచిది, నాకెంతో ధన్యత. దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు వచ్చిన మనకు తను ప్రేమించిన సకల పరిశుద్ధ సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక.